హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నేనొక ది బెస్ట్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఈ స్టైల్‌లో ఒక్కసారి చేయండి. అసలు వద్దన్నా కూడా బిర్యానీని మొత్తం తింటారు. నార్మల్‌గానే బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. కానీ ఈ స్టైల్‌లో ఒకసారి చేయండి. రెగ్యులర్‌గా మనం దమ్ బిర్యానీ తింటాం, ఫ్రై పీస్ బిర్యానీ తింటాం, మండీ తింటాం, చాలా రకాల బిర్యానీ తింటాం కదండీ! కానీ ఇలా ఫ్రై చేసిన తర్వాత దమ్ చేస్తే బిర్యానీ అసలు చాలా బావుంటుందండి. చాలా స్పైసీగా అసలు ఎంత టేస్టీగా వస్తుందంటే అంత బావుంటుంది. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా వీడియోస్‌ని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూడండి పీస్ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. ఫ్రై చేస్తే పైన క్రంచీగా, లోపట మెత్తగా చాలా అంటే చాలా బావుంటుంది. మా బాబుకైతే ఎస్పెషల్లీ వాడికి లెగ్ పీస్ అంటేనే ఇష్టమండి. వాడు అది మాత్రమే తింటాడు. బిర్యానీ టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. నాకైతే బాగా నచ్చింది. పదండి ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఒక 3 లెగ్ పీసులు తీసుకున్నానండి. కొన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని మంచిగా వాటిని వాష్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఒక స్పూన్ కార్న్ పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలానే పసుపు, ధనియాల పొడి, కొంచెం పెరుగు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటన్నిటిని మంచిగా కలపాలన్నమాట. కోసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలన్నమాట. ఇక తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. నాకు తెలిసి ఒక 250 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఆ క్వాంటిటీలో తీసుకున్నాను. దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ నానబెట్టాలనమాట. తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచిన లెగ్ పీసెస్‌ని తీసుకొని చికెన్‌ని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట అండి. మనం బిర్యానీస్‌లో దమ్ బిర్యానీ తిన్నాము. అలానే ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిన్నాము. నెక్స్ట్ వచ్చి మండీ బిర్యానీ కూడా చాలామందికి ఫేవరెట్ కదండీ! అన్నీ టేస్ట్ చేశారు కదా! ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేసి దమ్ చేయడం నిజంగా బావుంటుందండి. ఫ్రై బిర్యానీ కంటే కూడా ఇలా చేయండి, చాలా బావుంటుంది. ఇలా వేయించి పక్కన పెట్టుకొని మనం రైస్‌ని బాయిల్ చేసుకోవాలనమాట. నేను ఒక గ్లాసు రైస్‌కి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాననమాట. ఇక్కడ చూపించే స్పైసెస్ మొత్తం యాడ్ చేయాలనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాజీరా, అలానే కొంచెం ఉప్పండి, కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకొని కొంచెం టేస్ట్ చేయాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు సరిపోలేదు, కొంచెం వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి ఇలా వాటర్ కెర్లుతూ ఉంటుందన్నమాట. అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. సేమ్ దమ్ బిర్యానీ ప్రాసెస్, బట్ మనం చికెన్‌ని ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేస్తానో చూడండి. ఇలా మనకి 70% కుక్ అయిపోవాలండి రైస్ మొత్తం. దాన్ని రైస్ వాటర్ అంతా డివైడ్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళా మనం ఎందులో అయితే బిర్యానీ వేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలన్నమాట. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇందులో మెయిన్ టమాటాస్ ఇంపార్టెంట్ అండి. టమాటా వేసుకోవాలి. టమాటాతోటి ఫ్లేవర్ అంతా వస్తుందనమాట. అలానే సాల్ట్, ఇలా సాల్ట్ కూడా వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది వేసుకోవాలండి. అలానే కొంచెం కారం కూడా మీరు తినగలిగేంత, ఓవర్ స్పైస్ కావాలంటే కొంచెం వేసుకోండి. లేకపోతే ఒక స్పూన్ సరిపోతుంది. కొంచెం గరం మసాలా, అలాగే పెరుగు కూడా అండి. ఒక 3, 4 స్పూన్స్ మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేయాలన్నమాట. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనము ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనమాట కొంచెం ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మా బాబునే సగం ముక్కలు తినేసాడండి. ఇంకా ఉన్న వాటి వరకు చేస్తున్నాననమాట. సో ఇలా ఫ్రై అయ్యేవాలి. ఫ్రై అయిన పీసెస్ని ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఆ వాటర్లో. ఇలా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు మనం
75% ఉడికిన బాస్మతి రైస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇలా మనం సేమ్ దమ్ బిర్యానీకి ఎలా వేస్తామో అలా అనమాట. అలా వేసిన తర్వాత వాటర్ అండి. మనం బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్న వాటరు, తర్వాత నెయ్యి వేయాలనమాట. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఫ్లేవర్ బావుంటుందండి. నెయ్యి ఎక్కువగా వేసుకోవాలనమాట. తర్వాత ఫుడ్ కలర్ ఏసిన వాటర్ లేదా స్కిప్ చేయండి. లేకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్‌గా టిష్యూస్ పెట్టి దమ్ చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ అలా వదిలేసి తర్వాత అలా పెట్టేసి కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. అప్పుడు మంచిగా స్టిక్ అయిపోతుంది బిర్యానీలోకి ఆ పేపర్ వచ్చేసి. ఇలా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి. తర్వాత ఒక 20 మినిట్స్ దీన్ని దమ్ పెట్టి వదిలేసి ఒక 15 మినిట్స్ గ్యాస్ ఆపేసాక వదిలేయాలండి. ఫైనల్‌గా ఇలా వస్తుందండి టెక్స్చరు. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.